ఇక కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ దుర్ఘటనలో తీవ్ర గాయాలు పాలైన క్షతగాత్రులు కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతుండగా వారిని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చాలా దురదృష్టకర సంఘటన జరిగిందని బాణసంచా తయారీ కేంద్రం యాజమాన్యులపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు. యజమానుల్లో ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఇచ్చారన్నారు. ఇక యజమాని సోదరుడిని పోలీసులు ఇంకా పట్టుకోలేదని చెప్పారు. 8 మంది కార్మికులకు పర్మిషన్ తీసుకొని 30 మందితో పని చేయించి వారి మరణానికి కారకులైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు. ఇక ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యంపై విచారణ చేసి వారిపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు. ఇక ప్రభుత్వం అందించిన 22 లక్షల ఎక్స్గ్రేషియాను 50 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక చనిపోయిన కుటుంబాల్లో వారికి విద్యా అర్హత బట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఎస్ నానాజీ చెప్పండి, జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? థ్యాంక్ యూ గగన్. ఏదైతే ఈ జీజీహెచ్ లో క్షతగాత్రుల పరిస్థితి అయితే తీవ్ర విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 7 చికిత్స పొందుతున్నారు. అందులో 2 బర్నింగ్ వార్డ్ లో ఉన్నారు, 5 ఐసీయూలో ఉన్నారు. ఈ ఐసీయూలో ఉన్న పరిస్థితి అందరూ కూడా తీవ్ర విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్లు అయితే మాత్రం వారికి 80 నుంచి 90% కాలినగా అయితే ఉన్నారు కాబట్టి చెప్పలేని పరిస్థితి పెట్టారు. అయితే వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అదే రకంగా ఏదైతే ఆ బర్నింగ్ వార్డు ఉన్నదో బర్నింగ్ వార్డు లో 2 చికిత్స పొందుతున్నారు. వాళ్ళైతే చూస్తున్నారు కానీ వాళ్ళు కూడా 70 to 80% అయితే మాత్రం బర్నింగ్ అయితే ఉంది. ఏదో ఐసీయూలో ఉన్నదో ఐసీయూలో 5 బ్యాగులు ఉన్నాయి. దీనికి సంబంధించిన కొద్దిగా మెరుగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇంకా బర్నింగ్ వార్డు నుంచి ఇంకా ఐసీయూకి కూడా షిఫ్ట్ చేయలేదు. అయితే టోటల్ గా 7 పరిస్థితి కూడా అత్యంత విషంగా ఉన్నదని చెప్పేసి వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి నిన్న మందకృష్ణ మాదిగ గారు అక్కడికి రావడం, వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాల యొక్క బంధువులు వాళ్ళందరూ కూడా ఏదైతే మందకృష్ణ మాదిగ గారికి ఎప్పటి నుంచో కూడా అటాచ్మెంట్ ఉంది. దీంతో ఇదివరకు చాలా వరకు నాయకులు వచ్చినప్పటికీ కూడా నిన్న మందకృష్ణ గారితో చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ భావోద్యాన్ని కూడా బయట పెట్టుకోవడం జరిగింది. అదే రకంగా ఒక విధంగా చూసుకుంటే కనుక మందకృష్ణ గారు కూడా చాలా భావోద్యానికి గురయ్యారు అని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆయన చాలా వరకు తీవ్రంగా మాట్లాడడం జరిగింది. ఎందుకైతే ఏదైతే ఇప్పుడు అధికారులను సస్పెండ్ చేశారో అధికారులను సస్పెండ్ చేయడం వల్ల మళ్ళీ 4 రోజులు పోయిన సస్పెండ్ ఇచ్చేస్తారు కాబట్టి ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ విధుల్లోకి వచ్చేస్తారు. ఇది తూతు మంత్రంగా జరిగింది కాబట్టి ఇది పూర్తిగా విచారణ జరిపి ఎవరైతే అధికారులు ఉన్నారో నిర్లక్ష్యం వహించిన అధికారులను అలాగే నిర్లక్ష్యం వహించిన ఎవరైతే ఓనర్ ఉన్నారో వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే 20 లక్షలు ఇచ్చారో 20 లక్షలు కాకుండా దాన్ని 50 లక్షలు కూడా పెంచాలని చెప్పారు. ఆ పిల్లలకు కూడా ఏదైనా జాబులు కూడా ఇప్పించాలని చెప్పారు అవుట్ సోర్సింగ్ లో. దీనికి సంబంధించి అక్కడ పరిస్థితి చూసుకుంటే కనుక చాలా వరకు ఇప్పటికీ కూడా లెక్క తేలని పరిస్థితిలో ఉన్నది. అంటే ఒక గంటకి ఒకలాగా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే సంఘటన జరిగిన 3 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఈ నిన్న కూడా అక్కడ ఏదైతే పంట పొలాలు ఉన్నాయో పంట పొలాల్లో ఒక మహిళ ఒక మొండెమో లేకుండా ఉన్నటువంటి పీక్ ఒకటే తల భాగం అంతా కూడా అక్కడ పడి ఉన్నది. అదే రకంగా ఇంకో పక్కన చూసుకుంటే కనుక అక్కడ ఏదైతే ఎముకలు ఉన్నాయో ఎముకలు కూడా కరిగిపోయి అక్కడ ఉన్నాయి. అంటే అసలు ఎంతమంది చనిపోయారు, అసలు అక్కడికి ఎంతమంది పనిచేస్తున్నారు, దీనికి సంబంధించిన వేరే గ్రామాల నుంచి ఎంతమంది వచ్చారు అనేది పూర్తి వివరాలు అనేది ప్రభుత్వం దగ్గర అయితే ప్రస్తుతానికి ఇంకా లేదని మనం చెప్పుకోవచ్చు. అయితే అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నది కాబట్టి స్థానికులు చెప్పిన వివరాల ప్రకారంగా దాదాపు 60 నుంచి 70 మంది వరకు కూడా దాంట్లో పనిచేస్తూ ఉంటారు. ఆ రోజు పెన్షన్ ఇవ్వడంతో పక్కన ఉన్నటువంటి వేట్లపాలెం తదితర గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు అలాగనే కొంచెం పెద్ద వయసు ఉన్న వారందరూ కూడా ఆ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్ గా 1 గంట 8 మందికి పర్మిషన్ తీసుకొని 30 మందిని అసలు ఎలా చేశారని అంటారు. ఇక్కడే అధికారుల నిర్లక్ష్యం బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎస్ఐ కానీ సిఐ కానీ లేదంటే అక్కడ ఉన్న పోలీసులు కానీ అదే రకంగా రెవెన్యూ సిబ్బంది కానీ దీనికి సంబంధించిన ఏదైతే ఫైర్ సిబ్బంది కానీ
వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేసుంటే గనక ఇంత సంఘటన జరిగి ఉండేది కాదు. ఏదైతే వాళ్ళకి కనబడే ఒక షెడ్ ఉన్నదో ఆ షెడ్ లో కూడా దాదాపు 15 కేజీల వరకు దాని పరిమితం అని చెప్పుకోవచ్చు. అలాంటిది 150 కేజీల పైన ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాలు ముడిసరుకు అంతా కూడా దయచేసి అక్కడ పెట్టడం, దానికి సంబంధించిన వేరే పెద్ద పెద్ద డీల్స్ అన్ని ఒప్పుకోవడం, ఆ ఆర్డర్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత కూడా అక్కడ పెట్టడం జరిగింది. దీని వల్లనే ఇంత పెద్ద విస్ఫోటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దగ్గరగా ఏదైతే తయారీ కేంద్రం ఉన్నదో తయారీ కేంద్రం దగ్గర నుంచి ఏదైతే స్టోరేజ్ ఉన్నదో స్టోరేజ్ చాలా దూరంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ వాళ్ళ పక్కనే తోటి ఇదంతా కూడా అంటే ఒక సి ఆకారంలో ఉన్నదన్నమాట మొత్తం. అంటే ఒక దిక్కున ఆల్రెడీ స్టోరేజ్ ఉన్నదో స్టోరేజ్ పక్క నుంచి అవన్నీ కూడా తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడైతే స్టోరేజ్ ఉన్నదో స్టోరేజ్ పక్కనే తయారీ జరుగుతుంటే ఆ పక్కనే తయారీ జరుగుతుంటే అక్కడ ఈ ఫైర్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. స్థానికుల్లో ఒక వ్యక్తి ప్రాణాలతో ఉన్నారు. ఆ ప్రాణాలతో ఉన్న వ్యక్తిని చెప్పిన సమాధానమే ఈ రోజు కూడా అధికారులు అందరూ కూడా ధృవీకరణ చేసుకున్న పరిస్థితి ఉంది. అతను చెప్పేది ఏంటంటే నాకు దాహం వేస్తుంది కాబట్టి దాహం వేస్తుందని నేను చెప్పి బయటకు వచ్చాను. బయటకు వస్తే ఒక్కసారి ఎదుర్కొంటున్న షెడ్ లోంచి మొత్తం నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి పక్కన ఉన్న చేలో దూకేశాను. ఉన్న ఎవరికి కూడా అంత పారిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే చుట్టూ గోడలు ఉంటాయి కాబట్టి, అంటే ఎటువంటి ఫైర్ రాకుండా చుట్టూ వైపులో కూడా గోడలు ఉంటాయి. ఆ గోడ వల్ల ఎవరు కూడా బయటకు రావడం లేకుండా పోయింది. దీని అంటే ఎక్కడైతే ప్రారంభమైందో ఫైర్ ఒకేసారి అన్ని వైపులో కూడా వచ్చి అన్ని షెడ్ల మీద కూడా పడడంతో అసలు అయితే ఇలాంటి షెడ్స్ దగ్గర నిజంగా అంటే ఫైర్ జరిగితే తప్పించుకోవడానికి అంటే ఎలాంటి చర్యలు అంటే లైక్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అసలు జనరల్ గా అక్కడ అలాంటివి ఎలాంటి సదుపాయాలు లేవా? మనం చూసినప్పుడు కూడా ఫైర్ యాక్సిడెంట్ అంటే ఏదైతే పెట్రోల్ బంక్ లో చిన్న చిన్న ఉంటాయి కాబట్టి గన్ ఫైర్ అలాంటివి మాత్రం నామమాత్రంగా పెట్టారు. అదే రకంగా ఇవన్నీ కూడా నామమాత్రంగా పనిచేస్తాయి. ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తీవ్రత కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ సంబంధం లేదు. ఎందుకంటే దాదాపు 10 వంతుల పైన వీళ్ళు అక్కడ స్టోరేజ్ పెట్టారు. 15 కిలోలు మాత్రమే ఉంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఫైర్ కి సంబంధించిన ఆ ఫైర్ గన్స్ ఓపెన్ చేస్తే కనుక అది కొంచెం తగ్గుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ మాత్రం చాలా పెద్ద తీవ్రంగా వచ్చింది. కానీ దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇల్లులు గ్లాసులు కూడా పైలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మిద్దెలు కానీ ఇల్లు గ్లాసులు కానీ లేదంటే అది ఆల్రెడీ సీసీ కెమెరాలు కూడా వచ్చిన దృశ్యాలు కూడా మనం చూసాము. ఎందుకంటే అంత తీవ్రంగా ఉన్నటువంటి అంటే కొంతమంది అయితే అక్కడ ఏదైనా భూకంపం వచ్చిందని కూడా భయపడ్డారు పరిస్థితి. ఇంత భయంకరంగా జరిగినప్పుడు ఎవరు కూడా తన సాహసం చేయలేరు. ఏదైతే మనం ఇల్లు ఫైర్ అవుతుంటే కనుక ఇంటి ఫైర్ మీద ఫైర్ చేయొచ్చు, ఏదంటే వాటర్ ఫైర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్ వల్ల ఏదైతే వాటర్ ఫైర్ చేస్తున్నారో ఇంకా ఎక్కువ మంట వస్తున్న పరిస్థితి. ఎవరైతే ఈ అగ్నిమాపక సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా చెప్పిందంటే మీరు ఇక్కడ ఫైర్ ఓపెన్ చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరో కూడా 1 కిలోమీటర్ పరిధిలో ఎవరు కూడా ఉండకండి. ఎందుకంటే మేము ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా మరింతగా మండే అవకాశం ఉన్నది అని చెప్పారు. అదనంగా ఫైర్ ఓపెన్ చేసిన ఏదైతే ఈ వాటర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మరింత ఎక్కువగా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అక్కడ పరిస్థితి ఇంత తీవ్రతలో ఉన్నటువంటి దానికి ప్రత్యేకంగా ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ తీవ్ర నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు, అతియాసని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేబర్ యాక్ట్ ప్రకారంగా 8 మందికి మాత్రమే ఒకవేళ అక్కడ లేబర్ ఉంటే కనుక వాళ్ళకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ వర్తించదు. 9 మంది దాటిన తర్వాత మాత్రం వర్తించదు. దాదాపు 50 మంది 60 మందితో వర్క్ చేస్తారంటే ఏదో ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ ఏర్పాటు చేయాలి, అలాగే పిఎఫ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఈ ప్రభుత్వ నిబంధనలు ఉన్నందుకు ఇవన్నీ తప్పించుకోవడం కోసం అతను మాత్రం చిన్న షెడ్ వ్యవహరిస్తున్నట్టు అది రకంగా చిన్న మోతాదులో తయారీ కేంద్రం ఉన్నట్టు చెప్పడం జరిగింది. దీంట్లో మరో ట్విస్ట్ ఏంటంటే మొన్నటి వరకు కూడా అంటే 1 మంత్ వరకు కూడా ఇదైతే ఈ యొక్క కేంద్రం ఉన్నదో సామర్లకోట మండలం, ఈ సామర్లకోట మండలం కాకినాడ డివిజన్ లో ఉన్నది. కాకినాడ డివిజన్ లో ఉన్నది. అయితే ఇటీవల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం డివిజన్లు అందరూ కూడా విలీనం చేసిన సమయంలో ఈ సామర్లకోట మండలం వచ్చేసి పెద్దాపురం డివిజన్ లో విలీనమైంది. ఇప్పుడు ఎవరినైతే సస్పెండ్ చేశారో ఆ పెద్దాపురం డివిజన్ పెద్దాపురం సంబంధం లేదు. కానీ ఒక 1 మంత్ నుంచి ఆవిడ ఏంటంటే ఆర్డీఓ ఉన్నారు, ఆర్డీఓ పర్యవేక్షణ లేదన్న ఉద్దేశంతో చేశారు. ఈ టెక్నికాలిటీ చూసుకుంటే అంటే ముందు అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని మనం చెప్పాలి. ఏదైతే కాకినాడ డివిజన్కి వస్తుంది సంఘటన స్థలం ఇదివరకే కాకినాడ డివిజన్కి వస్తుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇప్పుడు పెద్దాపురం డివిజన్కి వెళ్ళింది. ఇప్పుడు సస్పెండ్ చేసింది పెద్దాపురం డివిజన్ సంబంధించిన ఆర్డీఓ సస్పెండ్ చేశారు.
దీనికి సంబంధించింది ఇంకా క్లాత్ అధికారులు కానీ స్థానికులు కానీ దీనికి సంబంధించిన అంటే రోజు రోజు కూడా ఇలాంటివన్నీ బయటకు వస్తుంటే కనుక అయితే దీని అధికారులు దర్యాప్తు తర్వాత అంటే ఎంతమంది చనిపోయారు అంటే ప్రస్తుతానికి అయితే 2 మంది అయితే చనిపోయారు. ఒక 7 అయితే మాత్రం తీవ్రమైన అంటే డాక్టర్ కూడా చెప్పలేమని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఐసీయూలో పెట్టి వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే 90 నుంచి 90% గాయాలు అయినప్పటికీ కూడా లోపల అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా చాలా స్లో అవుతుంది అని చెప్పేసి అన్నారు. నిన్న కూడా విజిట్ చేసినప్పుడు కూడా అంటే కొన్ని అంటే గైడ్ లైన్స్ ప్రకారం కూడా మనం ఆ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదు కాబట్టి పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులు ఇచ్చిన సమాచారం అది జగన్. ఎస్ నానాజీ, అంటే కేవలం కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయాలి మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. రైట్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.